నమస్తే ఆర్ఎఫ్ న్యూస్ కి స్వాగతం. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్ఫోర్డ్ న్యూస్. జెడ్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కు బాధితులు బార్లు తీరారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టర్ కోనా శశిధర్ జేసీ కృతికా శుక్లా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. పొలం వివాదాలు, పింఛన్ సమస్యలు, మౌలిక వసతులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా నమోదయ్యాయి. బాబు వచ్చేపురం మండలం అంతవరపడి గ్రామం. నా పేరు కొల్లాయనరావు, మా మిసెస్ పేరు కొల్లా చైతన్య. ఓరియంటల్ ఓబీసీ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నాం. క్రాప్ లోను తీసుకుంటే మాకు ₹1,00,000కి మధ్యలో 30,000 కట్టంగా కటిమాయిని కట్టి 60,000 దాకా వడ్డీ అయ్యింది. వడ్డీ కట్టిస్తున్నారు. అంత ఎందుకైతే అంటే పైనుంచి వచ్చిన ఆటోస్ కట్టాలండి అని చెప్పి కట్టిస్తున్నారు. కానీ మా దగ్గర 39,000 ఎక్స్ట్రా కట్టించుకున్నారు. మీరు అడుగుతుంటే స్టేట్మెంట్ కాపీ తీస్తే 6 నెలలకి 34,000 వడ్డీ, ₹34,740 వడ్డీ వేశారు. ఇది ఎట్లా పెడితే సాధ్యం అండి? 6 నెలలకి ₹34,740 ఏ లెక్కన పెడితే వడ్డీ అని అడిగితే సమాధానం చెప్పట్లా. అది దీని గురించి 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, నాకేమీ న్యాయం జరగలేదు. పైపెచ్చు డబ్బులు మళ్ళీ నేను ఆర్టీఐకి వీళ్ళందరికీ లెటర్లు పెట్టిన తర్వాత పిలిచి మీ డబ్బులు మీకు అకౌంట్లో వేస్తానని ఇంతవరకు నేను నెల అవుతున్నా డబ్బులు నా అకౌంట్లో వేయలేదు. అందుకని నాకు న్యాయం చేస్తుగా చూస్తున్నాను. ఏరువ కోటిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలకలూరులో జరిగిన ఈ కార్యక్రమానికి బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్, ప్రముఖ నటులు గిరిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 40 పాఠశాలలకు చెందిన పేద విద్యార్థులకు ₹37 లక్షల స్కాలర్షిప్లను అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ సాయిరాం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్లానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు గొప్ప కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, అట్లానే ముఖ్యంగా 4 డెకేడ్స్ దాదాపు 40-50 సంవత్సరాలుగా మనందరినీ అసలు ఇంతమంది విద్యార్థులకి మీరు స్కాలర్షిప్స్ మీరు మీ సంస్థ నుంచి మీ ఫ్రెండ్స్ నుంచి చూస్తున్నాం. కానీ ఇంత ఇదిగా సామూహిక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చూడటం అనేది డెఫినెట్గా మీరు అన్నట్టు దిస్ వన్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. అండ్ గొప్ప గొప్ప సంపాదనలు సంపాదించవచ్చు, ప్రపంచంలో ఏ కార్నర్కైనా వెళ్ళొచ్చు, కానీ దాంట్లో ఉండదు. అండ్ ఇది నా హంబుల్ అడ్వైజ్ ఏంటంటే కన్న తల్లిని ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే నాకు చాలా సిగ్గుగా ఉంది ఈ కార్యక్రమంలో ఉంది 10 మంది ఈ ట్రస్ట్కి నేను డొనేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మాటలు రావట్లేదు నాకు. మీకు సంబంధించి మా కుటుంబం రెడ్డి గారు వచ్చారు, వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. చూసిన తర్వాత సాయిరామ్ గారు ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చిన తర్వాత సాయిరామ్ గారు అంటే 6 లెటర్స్ క్యారెక్టర్ A for Avid, I for Icon to little sisters and brothers,
and are rich in అభిధానంలోకి మన మాస్టర్ గారు చెప్పారు విద్యాదానమే గొప్పదని. డెఫినెట్గా విద్యాదానమే గొప్పది. అలాంటి విద్యాదానం చేస్తున్న మన సాయిరామ గారిని అభివృద్ధి తప్పదు. కాకుండా ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తానండి మీ స్కూళ్ళకి అని కూడా మీరు బయటకు సార్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఈ వయసులోనే ఈ చిన్న వయసులోనే ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటే ఇంతమంది పిల్లల్ని స్కాలర్షిప్ చదివిస్తున్నారంటే ప్రతి పిల్లలకి దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలని బ్లెస్ చేయాలని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేసి గొప్ప పేరు గడించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానమ్మా. కాకుండా ఇందాక మన మాస్టర్ గారు మాట్లాడారు, మహేశ్వరి గారు మాట్లాడారు, నాగార్జున గారు మాట్లాడారు. ఉరిములు పిడుగులు పడ్డాయి. అద్భుతంగా ఉపన్యాసాలు చెప్పారు. నేను రాజకీయాల్లో పైకి వస్తాను. ఎందుకంటే నేను బ్రష్ చేసేది ఒకటే, ఈ పనులు ఇందాక మీరు మన మాస్టర్ గారు చెప్పినట్టుగా ఎవరైతే ఇప్పుడు సాయిరామ గారు చేస్తున్నారో ఈ పేద పిల్లల సహాయార్థం స్కాలర్షిప్లు మీరు కూడా ఉన్నత చదువులు చదివి ఉన్న పదవులు అలంకరించిన తర్వాత ఆయన్ని ఒకసారి ఫాలో అయితే చాలా బాగుంటుందని నా కోరిక కూడా. చాలా సంతోషమా. జగదీశ్వరి గారు కూడా నాకు ఫోన్ చేసి, గిరిబాబు గారు చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూనే ఉన్నాను నేను, ఆయన కోట్ చేస్తుంది జ్యోతి అని ఇంకోటి చాలా సినిమాలు అన్నీ చూస్తున్నాను. ఆయన మా వారు చనిపోయిన తర్వాత ఇప్పుడు నేను సినిమాలకు వెళ్ళటం లేదు, ఇంట్లో టీవీ చూస్తున్నాను చెప్పి అని చెప్పడం. అలాగే మన సాయిరామ్ గారు కూడా ఇదంతా మా సినిమాలు చూసిన వాళ్ళే ఫస్ట్ కేఎస్కే ప్రసాద్ ఎంఎస్కే ప్రసాద్ మా స్టేడియంకి వచ్చి క్రికెట్ ఆడాడు. ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ ఆడారు మన స్కూల్లో, మన స్టేడియంలో. ఆయనకి పదవి వచ్చిన వరకు చాలా సంతోషించాము, చాలా అభినందించాము. మనకి వెరీ గుడ్ అమ్మా, లక్కీ నిర్మాణం. సరే, ఎందుకంటే నేను చెప్పాల్సిందే లేదు. అద్భుతమైన కార్యక్రమం, పవిత్రమైన సభ, చాలా ఆనందమైన సభ. ఈ సభకి నేను చీఫ్ గెస్ట్గా రావడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఇంకోసారి నేను నన్ను ఆహ్వానించడం జరిగితే నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని మరోసారి మనం తీసుకుంటున్నాను. ఒక రకమైన మన జీవితంలో ఆయన రోల్స్తో మన లైఫ్లో ఒక ఇంపాక్ట్ చేసిన గిరిబాబు గారికి సార్ మీకు పాదాలు వందనం. మమ్మల్ని మీరు 50 ఏళ్ళుగా మీరు మమ్మల్ని ఇంత ఇదిగా ఆలోచించారు. అట్లానే నాకు ఇందాక వెంకటరెడ్డి గారు కానీ వాళ్ళు ఒక చిన్న బ్రీఫ్ సాయిరామ్ గురించి చెప్పినప్పుడు రెండు మాటలు నాకు గుర్తొచ్చినాయి. 1997లో వారు వెళ్ళటం కానీ 99లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయటం కానీ, అదే టైంలో మా అన్నయ్య కూడా అమెరికా వెళ్ళటం జరిగింది. ఎగ్జాక్ట్గా అదే టైంలో మా అన్నయ్య అమెరికా వెళ్ళినప్పుడు చాలా కష్టంగా ఉండేది పరిస్థితులు. మా అన్నయ్య ఇంకా చదువుకునే టైంలో నేను అప్పుడే జాబ్ జాయిన్ అవటం, అతను అమెరికాకి వెళ్ళటానికి నేను ముఖ్య కారణం అవటం. అతనికి ఆ రోజుల్లో ఈమెయిల్స్ ఉండేవి కాదు, అప్లికేషన్కి 10,000 దాకా ఖర్చు అయ్యేది. అదంతా కూడా సపోర్ట్ చేసి మా అన్నయ్యని అమెరికాకు పంపిస్తే అతను వెంబటే అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసి చాలా కష్టాలు అనుభవించి వితిన్ 1 ఇయర్లో నాకు ఒక బాగా వేగంగా వేసే బౌలింగ్ మెషిన్ నాకు పంపించి మా తమ్ముడు ఇండియా ఆడాలి అన్న ఉద్దేశంతో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఒక బౌలింగ్ మెషిన్ పంపించడం జరిగింది. ఇందులో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఒక రకమైన స్వార్థం ఉంది. ఎందుకంటే నాకు అతను మా అన్నయ్య, అతనికి నేను తమ్ముడిని. సో మా ఇద్దరం ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవటం అది చాలా సర్వసాధారణమైన విషయం. కానీ ఇంతమంది విద్యార్థులకి, ఇంత పెద్ద సమాజానికి ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా నెక్స్ట్ ఇయరే ఇక్కడ స్కూల్ కట్టాలన్న భావం కలగటం అసలు చాలా అద్భుతమైన విషయం. సాయిరామ్ గారు, మీకు అటువంటి ఆలోచన మీకు కలిగినందుకే మీకు
నిజంగా ఇట్స్ వండర్ఫుల్ థింగ్. మీ పక్కన కూర్చున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గుంటూరు జిల్లా భట్టరాజు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. భట్టరాజు సంఘీయులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు కాసుల కృష్ణరాజు మాట్లాడుతూ భట్టరాజుల సంక్షేమానికి సంఘీయులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. సంఘీయుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మరి దాదాపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మేము సభ్యత్వ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈరోజు మరి అనగా ఈ రోజు నుండి మరి మాచర్ల నియోజకవర్గంలో కొన్ని ఊళ్ళో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం డాక్టర్ శివరాజు గారు ఆధ్వర్యంలో, అలాగే ఫోటోగ్రాఫర్ నరసరాజు గారి ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. మరి భట్టరాజు సంఘీయులందరూ కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి మనం చేసుకుంటూ, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో భట్టరాజు సంఘీయులకి ఫెడరేషన్ పాల్గొన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు మాకు సహాయం చేయవలసిందిగా మరొకసారి మనం చేసుకుంటూ, మరి భట్టరాజు సంఘీయులను కూడా ఒక వేదిక మీద రావాలనే ఉద్దేశంతో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మేము చేపట్టడం జరిగిందని మనం చేసుకుంటూ, మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దయచేసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరొకసారి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఒమేగా హాస్పిటల్స్ దాక్షిణ్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో సోమవారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ మెడికల్ క్యాంపును నిర్వహించారు. గుంటూరులోని లాల్జాన్ బాషా షాదీఖానాలో నిర్వహించిన ఈ క్యాంపుని టీడీపీ తూర్పు ఇన్ఛార్జి మద్దాలగిరి, జడ్పీ చైర్పర్సన్ షేక్ జానిమున్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి మెడికల్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సోమవారం ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు షకీలా మాట్లాడుతూ నెలల తరబడి బిల్లులు ఆపితే కార్మికులు ఎలా బతకాలని ప్రశ్నించారు. వెంటనే 5 నెలల జీతాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరియు అలాగే 5 నెలల జీతాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసి కూడా సుమారు 2 నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా గుంటూరు ఎంఈఓ గారు ఈ వీళ్ళకి 7 నెలల బిల్లులు పెట్టకపోవడం అన్యాయం. అది మిగతా మండలాల్లో కూడా అన్ని ఏజెన్సీలకు బిల్లులు వచ్చేసాయి. గుంటూరు నగరంలోనే ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదు. ఈ 7 నెలల బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల వీళ్ళు
ఏజెన్సీ నిర్వహించి చాలా కష్టపడతా ఉన్నారు. పెట్టుబడులు కూడా ఇప్పుడు రాకపోవడం వల్ల అనేక అప్పులు చేసి ఇబ్బంది పడి నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈ ఎంఈఓ గారు గత నెల 3వ తేదీ నుంచి కూడా మేము అడుగుతానే ఉన్నాం, సార్ బిల్లులు పెట్టమని చెప్పేసి, ఇదిగో అదిగో అని చెప్పేసి మమ్మల్ని రోజు తిప్పుతున్నారు చెప్తే ఇప్పటి వరకు కూడా బిల్లులు పెట్టలేదు. మేము ఎంఈఓ గారిని అడిగాం, వాళ్ళ డియూ గారిని అడిగాం, వాళ్ళ ట్రెజరీలో అడుగుతానే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా పెట్టకుండా నిన్న సాయంత్రం 4 గంటలకి డియూ గారు మేము ఫోన్ చేసినప్పుడు డియూ గారు చేసినప్పుడు పెట్టారు. కానీ ఎంఈఓ గారు చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల మిడ్ డే మీల్స్ వాళ్ళకి బిల్లులు రాకపోవడం వల్ల అప్పుల పాలయ్యి అనేక ఇబ్బందులు పెట్టి ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా బిల్లులు వెంటనే సకాలంలో చెల్లించాలని లేని పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. తెనాలి మండలం రామలింగేశ్వరపేటలో రోడ్డు విస్తరణ పేరుతో నిరుపేద యానాదులను ఇళ్లు ఖాళీ చేయించడం దారుణమని ఏపీ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ ధ్వజమెత్తారు. అధికారుల తీరుకు నిరసనగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివేశన స్థలాలు మంజూరు చేశాకే యానాదుల ఇళ్లను ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. మహిళలను దూషించిన దుశ్చర్యలకు వ్యతిరేకంగా రక్షించాలి. అమలు చేయాలి చేసే ఆదేశాలను వెంటనే అనాథులకు నివాస స్థలాలు వెంటనే. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి. తెనాలి మండలం రామలింగేశ్వరపేట డ్రైనేజ్ డొంక రోడ్లో గత 50 సంవత్సరాలుగా 100 కుటుంబాల యానాదులు మాలలు పూరి గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఈ మధ్య పట్టణాల అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎంఆర్ఓ జీవి సుబ్బారెడ్డి, అలాగే ఆర్డీఓ నరసింహులు వాళ్ళ శాఖాపరమైన సిబ్బంది మొత్తం వాళ్ళ వాడకెళ్ళి మీరు 4 నెలల్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ప్రభుత్వ భూముల్లో ఉంటే ఒప్పుకునేది లేదని చెప్పేసి వాళ్ళతో మాట్లాడారు. ఆ సందర్భంగా వాళ్ళు బెదిరించారు వాళ్ళని, మీరు ఖాళీ చేసి వెళ్ళకపోతే మేము తీసేస్తామని. వాళ్ళు బెదిరింపులకు భయపడినటువంటి యానాదులు 3వ తారీఖు ఇక్కడ జరిగినటువంటి గ్రీవెన్స్లో జేసీ గారిని కలిసి మెమరాండం ఇచ్చారు. జేసీ గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు ఆర్డీఓ గారికి, వీళ్ళకి వెంటనే నివాస స్థలాలు ఏర్పాటు చేయండి, వీళ్ళు పక్కా గృహాలు కట్టించండి అని చెప్పేసి జేసీ గారు రాతపూర్వకంగా ఆదేశాలు జారీ చేస్తే ఆయన నరసింహులు గారికి ఆర్డీఓ గారికి తీసుకెళ్లిస్తే ఎంఆర్ఓ గారిని కలిశారు. ఎంఆర్ఓ గారిని కలిస్తే ఎంఆర్ఓ అప్లికేషన్ తీసుకున్నాడు. 10వ తారీఖు గ్రీవెన్స్లోకి వచ్చి కలవమన్నాడు. కలిసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, మాకు అసలు అప్లికేషన్ ఎప్పుడు ఇచ్చారు మీరు ఇదంతా అబద్ధం. ఒక పసిపిల్లాడు పాఠశాలలో చేరితే 20 సంవత్సరాలు డిగ్రీ చదువుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. అట్లాగే మీ సమస్య కూడా ఇవాళ వచ్చింది మా దృష్టికి, కాబట్టి 20 సంవత్సరాలు పట్టింది మీకు నివాస స్థలాలు ఇవ్వడం కుదరదు, ఇక్కడ ఎమ్మెల్యే చెప్తేనే ఇస్తాం లేకపోతే లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అలా కాకుండా అయ్యా మాకు నీళ్లు లేవు, మేము ఇబ్బందులు పడుతున్నాం, ఇటు రౌడీలు ఇబ్బంది పెట్టారు మమ్మల్ని, పాశుపాలన చేసుకొస్తుంటే మేము ఇబ్బందులు పడుతున్నాం, నివాస స్థలాలు లేకనే మేము అన్ని ఇబ్బందులు పడుతున్నాం అంటే వాళ్ళు మీరు గెట్అవుట్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళు బంట్రోతులతో వీళ్ళని బయటకు గంటించాడు యానాదుల్ని. అలాగే దూషించాడు కులపరంగా. వెంటనే జీవి సుబ్బారెడ్డి పైన చర్యలు తీసుకోవాలని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, యానాదులకు నివాస స్థలాలు ఇప్పించడం కోసం మరొక అధికారిని నియమించి, అంటే ఎంఆర్ఓ చేసే అవకాశమే లేదు కాబట్టి మరొక అధికారిని నియమించి యానాదులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి పక్కా గృహాలు కట్టించాలని చెప్పేసి కుల నిర్మూలన పోరాట సమితిగా మేము ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇతరులతో సమాప్తం. నమస్కారం.